సార్ అద్దంకి నుంచి మీరు ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఇన్ఛార్జిగా ఎన్నికయ్యారు. ఏమనుకుంటున్నారు? ఇన్ఛార్జిగా కాదు తల్లి, ఇక్కడ ప్రజలందరూ ఈ రోజున అద్దంకి ప్రజలందరూ కూడా నన్ను ఈరోజు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాలో చూసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రతిరోజు కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈ అద్దంకిలో చూస్తూ ఉంటుంటే రాబోయే కాలంలో భారీ మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందుతానని చెప్పి అనిపిస్తూ ఉందమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు కళ్ళు రెండు జోడెద్దులు అంటూ ఉంటారు. సో మీరు వచ్చిన తర్వాత ఆ సంక్షేమాన్ని ప్రజలకి అందివ్వడంలో మీ వంతు పాత్ర కృషి చేయగలను అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమ్మా. ఇంకా మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రతి పథకం కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది, కానీ ఏ ఎమ్మెల్యేకో ఎంపీకో అదేవిధంగా ఒక బ్రోకరేజ్ వ్యవస్థకో సంబంధం లేని పరిస్థితి ఈ రోజున ఇక్కడ చూస్తూ ఉంటే అందరికీ కూడా ప్రతి లబ్ధిదారుడికి కూడా లబ్ధి చేకూరే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది తల్లి. అయితే ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తే ఇంకా అప్పుల పాలవుతుందనే భ్రమలో ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ వస్తే గవర్నమెంట్ ఎలా ఈ రెండింటిని ఇది చేయాలనుకుంటున్నారు, సరి చేయాలనుకుంటున్నారు? అమ్మ ఒక తల్లి ఒక మాట చెప్తానమ్మా. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్ర పరిపాలన చేశారు. ఆ రోజునున్న ఈ రోజుకి ఆ రోజుకి 2,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ప్రజలకి లబ్ధి చేకూరింది. అదేవిధంగా గతంలో చూసినట్లయితే 2014 నుంచి 19 వరకు ఈ డబ్బులన్నీ ఏమయ్యాయి అని చెప్పి నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినట్టయితే అభివృద్ధిలో భాగంగా అన్ని నాడు నేడు స్కూల్స్ కానీ అదేవిధంగా సచివాలయాలు కానీ ఆ ఫండ్ అంతా కూడా రాబోయే కాలంలో మళ్ళా కొత్త సంక్షేమ పథకాల ద్వారా కానీ అభివృద్ధి ద్వారా కానీ ఆ ఫండ్ ఇటు డైవర్ట్ చేసి చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది తల్లి. అద్దంకి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే అయితే ఏ పనులు చేయాలి అనుకుంటున్నారు? నాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి తల్లి. గతంలో పాలకులు ఇక్కడ ఏది చేసినా కానీ దాచుకో అనే పరిస్థితి నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ అవన్నీ సరిదిద్ది జగనన్న బాటలో నడిచి ఇక్కడ ఖచ్చితంగా అద్దంకి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా అదేవిధంగా ఒక టూరిజం ప్రాంతంగా నిలబెట్టాలని చెప్పి, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి ఒకటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, ఇళ్ల పట్టాలు కొన్ని ముంపు గ్రామాల ఇళ్ల పట్టాలు ఉన్నాయమ్మా. అవన్నీ కూడా నేను ఖచ్చితంగా అన్నీ చేసి రాబోయే కాలంలో నన్ను నేను నిరూపించుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నానమ్మా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్.